ఈరోజు గురు రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవం ఒంగోలు పట్టణంలో 353వ ఆరాధన ఉత్సవం బ్రహ్మాండంగా ఇక్కడ ఒంగోలు పట్టణంలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో సోదరులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అదేవిధంగా మేయర్ గారు, గంగాడ సుజాత గారు, మేమందరం కూడా ఇక్కడ రావటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, అన్నదానం అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుపుతూ ఉన్నారన్నప్పుడు కూడా కార్పొరేటర్ గారు గోపీచంద్ గారు, వారి మిత్రబృందం అందరూ కూడా చక్కగా ప్రతి సంవత్సరం ఆరాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా జరిపిస్తున్న ఈ కమిటీ సభ్యులందరూ కూడా మాగుంట కుటుంబం తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, గురు రాఘవేంద్ర స్వామి మహత్యం అనేది మీకు అందరికీ కూడా తెలిసింది. అనుకున్నట్టుగానే ఆ బ్రహ్మాండమైన ఆ స్వామి అందరికీ కూడా అనుగ్రహాలు ఇచ్చే వ్యక్తి. అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేది ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఉత్తరారాధన సందర్భంగా ఈరోజు మన డివిజన్లోని ప్రజలు, అదేగాక ఒంగోలు పట్టణంలోని అందరూ భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి 353వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవాలను జయప్రదంగా చేశారు. ఈరోజు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు విచ్చేసి స్వామి, అదేవిధంగా మేయర్ గారు కూడా విచ్చేసి, డిప్యూటీ మేయర్లు అందరూ కార్పొరేటర్లు వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకుని, అదేవిధంగా ఈరోజు మన బృందావనం స్థాపించి 10 సంవత్సరాలైన సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో ఆ రోజు సుభతేంద్ర స్వామివారు ప్రతిష్ట గావించారు. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు వరకు దిగ్విజయంగా స్వామివారి ఇదితో కళ్యాణ మండపం, అదేవిధంగా మిగతా డెవలప్మెంట్లు కూడా బాగా జరిగినాయి. మిత్రుల సహకారం, అదేవిధంగా మన వారందరి సహకారంతో ఈ విధంగా జయప్రదంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.